ఇల్లమ్మంట 2.5 కూతురు బాగుందా కనుక్కున్నావా? ఆయన గుర్తుపట్టలేదు నేను మిమ్మల్ని. పైన ఉంటుంది కదా మాడిపోయిన పల్లెలో మీరు తింటున్నారు కదా. ఉండి వస్తా, మళ్ళీ చూస్తా తీయని. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కాంతినగర్లోన రామచంద్ర మిషన్ అని యోగా ఆశ్రమం అండి. ఇక్కడ మా ఫ్రెండ్ నన్ను గుర్తుపట్టినావా అని అడిగింది కదా, అక్కడ స్లిప్పులు రాసుకుంటున్నారండి. మార్నింగ్ టిఫిన్కి ఎంతమంది అయితే వస్తే అంతమందికి మధ్యాహ్నం భోజనం చేయాలని ఆ స్లిప్పులు చూసుకుంటే ఎంతమంది భోజనానికి ఉంటారో అంతమందికి వాళ్ళకి తెలుస్తుందంట. అందుకు ఆ స్లిప్పులు రాసుకుంటున్నారు. ఫస్ట్ పేర్లు రాసుకొని స్లిప్పులు ఇస్తున్నారండి. నన్ను గుర్తుపట్టినావా తెలుసా అన్న ఆమె మా ఫ్రెండేనండి. నేను గుర్తుపట్టలేదు, ఆమె గుర్తుపట్టింది. తర్వాత మాట్లాడుకున్నాము. ఇక్కడ టిఫిన్ పెడుతున్నారండి. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మెడిటేషన్ చేపిస్తారంట. ఇక్కడంతా టిఫిన్ చేసేవాళ్ళు చాలా చాలా పెద్ద వయసు వాళ్ళు వస్తున్నారండి. 50 అబోనే ఉన్న వాళ్ళు వస్తున్నారు. హెల్త్ పరంగా హెల్త్ బాగుంటుందని. కానీ మీకు నచ్చితే మీరు కూడా రావచ్చండి. కాంతినగర్లో నంద్యాలలో కాంతినగర్ ఏరియా ఉందండి. అక్కడ రామచంద్ర మిషన్ అని ఆశ్రమం ఉందండి. ఇక్కడ ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారండి. పొద్దున్న ఇంతకుముందుది టిఫను, ఇప్పుడు భోజనాలు అన్నము, సాంబారు, సొరకాయ కూర, మజ్జిగన్నము. ఆశ్రమం కదా, చాలా చాలా రుచిగా ఉందండి భోజనాలు. ఆ భోజనం చేసుకొని మేము ఇంటికి వెళ్ళే టైంలోన మా వారు నన్ను ఫోటోది అని పెట్టినాడండి. మా ఇంటికి వెళ్తేప్పుడు తీస్తాలే అని చెప్పాను. ఆశ్రమం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మీరు రావాలనుకుంటే ఆశ్రమానికి రండి. ఇక్కడ మా వారు నాకు ఫోటోది అని పెట్టినారు. ఆ బోర్డు దగ్గర తీస్తే బాగుంటుంది అని చెప్పి నేను అక్కడ బోర్డు దగ్గర ఆయనకు ఫోటో తీస్తున్నాను. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఆశ్రమానికి కాంతినగర్లోన శ్రీ రామచంద్ర మిషన్ నంద్యాల వచ్చి మీ హెల్త్ను